కాలిఫోర్నియా స్టేట్ శాన్ ఫ్రాన్సిస్కో సిటీ గోల్డెన్ గేట్ పార్క్లో ఉన్న కాలిఫోర్నియా సైన్స్ అకాడమీ ఇది. లెఫ్ట్ సైడ్ డోమ్ ప్లానటేరియంది, రైట్ సైడ్ డోమ్ రెయిన్ ఫారెస్ట్ది. దీని రూఫ్ మొత్తము స్పెషల్గా పచ్చగడ్డితోటి తయారు చేసింది. 17 లక్షల మొక్కలను ఉపయోగించి చేసింది. గ్రీన్ రూఫ్ విత్ లైవ్ ప్లాంట్స్, ప్రాణమున్న మొక్కలతోటి చేసిన రూఫ్. ఇప్పుడు మనం ఇన్సైడ్ లోపలికి వచ్చినాం, సైన్స్ అకాడమీ లోపలికి వచ్చినాం. దీంట్లో ముఖ్యమైనవి ఒకటి ప్లానటోరియం, ఒకటి రెయిన్ ఫారెస్ట్, ఒకటి అక్వేరియం. ఇది మిడిల్ లెవెల్ మధ్యలో ఉన్నాం మనం. ఇది అప్స్టేర్లో ప్లానటోరియం ఉంది, రెయిన్ ఫారెస్ట్ ఉంది. కంప్లీట్ డౌన్లో అక్వేరియం ఉంటుంది. ముందు మనం ఇప్పుడే ప్లానటేరియం నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మిడిల్ లెవెల్కి వెళ్దాం. మిడిల్ లెవెల్కి వెళ్ళి దాని తర్వాత కింది లెవెల్కి వెళ్ళాలి. కాలిఫోర్నియా సైన్స్ అకాడమీ, ఇది పై లెవెల్ అప్స్టేర్స్. ఇప్పుడు మనం మిడిల్ లెవెల్లోకి వచ్చినాం. ఇది మిడిల్ లెవెల్. ఇక్కడ ఉన్న కాలువల కొన్ని చేపలు ఉన్నాయి. కింద గ్లాస్ నుంచి కూడా మనకు చేపలు కనబడతాయి. ఈ పక్కకు ఈ సైడ్ కెనాల్ లాగా ఉంది చిన్నది చేపలు. దీని కింద డౌన్లో ఫుల్ అక్వేరియం ఉంటుంది. ఇది మిడిల్ లెవెల్లో కొన్ని ఫుల్ అక్వేరియం కింద ఉంటుంది. కాలిఫోర్నియా సైన్స్ అకాడమీ, రకరకాల చేపలు ఉన్నాయి. మనం ఫుల్ అక్వేరియంలో ఇంకా చాలా ఉంటాయి. దీని తర్వాత మనం కిందికి వెళ్ళి ఆ ఫుల్ అక్వేరియం చూద్దాం. ఇప్పుడు ఇది జస్ట్ మనం మిడిల్ లెవెల్లో, ఇక్కడ కొన్ని రకాల చేపలే ఉన్నాయి. లెట్ us గో. ఇప్పుడు కిందికి వెళ్ళి ఫుల్ అక్వేరియం చూద్దాం. Look at that coral. So cool. Look at that tiny one. Oh. ఇప్పుడే లిఫ్ట్లో కిందికి వచ్చినాం. ఇదే అక్వేరియం. చాలా పెద్దది. రకరకాల చేపలు ఉన్నాయి. చాలా రకాల చేపలు, చాలా రకాల ప్లాంట్స్, రకరకాల మొక్కలు ఉన్నాయి. రంగురంగుల మొక్కలు, రంగురంగుల చేపలు. చాలా పెద్ద అక్వేరియం. ఇంకా ముందుకెళ్ళాలి. ఒకటొకటి చూసుకుంటూ మనం ఇప్పుడు ముందుకెళ్దాం. ఈ అక్వేరియం పేరు స్టెయిన్ హార్ట్ అక్వేరియం. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. స్టెయిన్ హార్ట్ అక్వేరియం. లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అంత పెద్దగా ఉన్నాయి. ముందు రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలని ఆలోచిస్తున్నా. ఇటువైపు వెళ్తే ఇటు కొన్ని ఉన్నాయి, అటువైపు వెళ్తే అటుకొని ఉన్నాయి. చాలా చాలా పెద్దది అక్వేరియం. చూస్తూ వెళ్తూనే ఉండాలి. స్టార్ ఫిష్ ఇది.
ఇటొక దారి ఉంది, అటొక దారి ఉంది, చాలా దారులు ఉన్నాయి. అన్ని దారులలో అక్వేరియంస్ ఉన్నాయి. ఇది జెల్లీ ఫిష్. ఇక్కడ మన చుట్టూ చేపలే, కుడివైపు ఎడమవైపు పైన మొత్తం కంప్లీట్ చేపల మధ్యలోనే ఉన్నాం. మనం పైన కూడా నీళ్ళ మధ్యలో ఉన్నట్టుంది చూడు. చేపల మధ్యలో ఉన్నాం, చుట్టూ చేపలే, రకరకాల చేపలు. ఇక్కడ చేపలను చూస్తూ చాలా మంది రిలాక్స్ అవుతున్నారు. సైడ్ బెంచీలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అటువైపు వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి వద్దాం. ముందు ఒక వైపు వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చి ఇంకొక వైపు ఉన్నాయి కూడా చూద్దాం.
అక్వేరియం చూసి బయటకు వచ్చినాం, ఇంటికి వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామ్, ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్, ఏ సీనియర్ సిటిజన్.